ముస్లిమ్స్కి ఏం చేసావు? రంజాన్ తోపా ఇచ్చేవారు చంద్రబాబు ఉన్నప్పుడు. ఆడపిల్లకి 50,000 రూపాయలు పెళ్లికి ఇచ్చేవారు. తర్వాత మరి ఏదైనా లోన్స్ ఇచ్చేవాడు, 1,00,000 రూపాయలు సబ్సిడీ మీద మంచి లోన్లు ఇచ్చాడు. 2 లక్షలు ఇచ్చాడు, 1,00,000 సబ్సిడీ ఆయన ఇచ్చాడు. మరి నువ్వు ఒక్కడికి ఇవ్వలేదే. అలా కాదయ్య. మరి వర్క్ బోర్డు బావులన్నీ దొబ్బేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. మరి మా సంపద అంతా కూడా కొల్లగొట్టేసావు. ప్రాణాలే పోయేలా ఉన్నాయి నువ్వు చేసే పనులకి. మా కార్పొరేషన్ లో ₹1 నిధి ఇవ్వలేదు. నీకు ఎన్నికయ్యాలి ఓటు మహానుభావా? నీవు ఇంక అవసరం లేదు, చాలు, రెస్ట్ తీసుకో. అప్పటికి రామా ఏంటో మా పద్మగాడి వ్యూహాలన్నీ పద్మవ్యూహాల కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. అమరావతి రాజధాని అదేం మాట్లాడాడు? నేను అక్కడే ఉంటా, అక్కడే ఇల్లు కట్టుకున్నా అని అంతా పబ్లిసిటీ చేశాడు. మేమంతా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్. తీరా గెలిచి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే వెళ్ళి 3 రాజధానులు అన్నాడు. బొత్స సత్యనారాయణ శ్మశానం అన్నాడు. ఆ శ్మశానంలోనే పేద ప్రజలకి ఇల్లు ఇస్తానని మోసం చేస్తున్నాడు. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. నువ్వే 2 నాలుకల ధోరణితో మాట్లాడితే ఇంకా ప్రజలకు నువ్వేం ఉదరించావని నేను మళ్ళీ నిన్ను గెలిపించాలి. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారు. పోలవరం అదే చంద్రబాబు ఉన్నప్పుడు 72% చేసుకొచ్చేసాడు. ఉన్న తక్కువ పని కూడా నువ్వు చేయలేకపోయావు. అది వస్తే ఉన్న కాడికి ఎరగొట్టడానికే నేను గెలిపించుకోవాలా? ఏ మొక్కం పెట్టుకొని నిన్ను గెలిపించుకోవాలా? 3,000 పెన్షన్ అన్నావు. అది 5 సంవత్సరాలు సాగొడుతూ 2 సంవత్సరాలకు 250 పెంచుకుంటూ వచ్చావు. ఇప్పుడు కూడా 3,000 ఇవ్వలే. దేని చూసి నీకు మళ్ళీ ఓటేసి నిన్ను గెలిపించాలా? మీ ప్రతి ఇంటికి బెంచ్ కార్ ఇస్తా. ఈ ధరలని ఇంకా చెప్పక్కర్లేదు సార్. ప్రతి వస్తువు కూడా పెరిగిపోయింది. పప్పు భారీ బుదుగండి అయిపోయింది. మాకు నెలకి మాకెంత అయ్యేది? 10,000తో మాకు గడిచిపోయేది. ఈ రోజు 20,000 కావాల్సి వస్తుంది. ఎందుచేత సార్? గ్యాస్ పెంచేసావు, పెట్రోల్ పెంచావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? అన్ని రాష్ట్రాల్లో తగ్గించారు, నువ్వు తగ్గించలేదు. ఏం చేయమంటావు భయ్యా, సిచ్యువేషన్ అలా వచ్చింది. తర్వాత నిత్యావసర వస్తువుల మీద మరి ఎక్కడికి వెళ్తున్నావో, ఏ బ్యాగులు అంటున్నాయో, ఈ రైస్ పెరిగిపోతుంది. ఇక నుంచి అలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను. మేము ఎలా బతకాలి సార్? మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. మా దగ్గర 10,000కి 10,000 ఎక్స్ట్రా ఖర్చు అయ్యేటట్టు చేసావు. అందుకని నేను కల్పించాలా? ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.